అన్నా మరి కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 23 నెలలు దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల్లో అసలు రాష్ట్రంలో 100 పైగా విజయాలు సాధించామని గవర్నమెంట్ చెబుతోంది. అపోజిషన్ అసలు ఏం చేయట్లేదు అని పదే పదే చెబుతోంది. నిజంగా సాధించారా అసలు ఏం సాధించారు ఏంటారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 5 సంవత్సరాల్లో వాళ్ళు పీకింది లేదు, చేసింది లేదు. వాస్తవంగా చెప్తున్నాం. ప్రాణంగా మాట్లాడుకుందామండి. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసింది లేదు, పెట్టింది లేదు. వీళ్ళు వచ్చిన గవర్నమెంట్ 2 సంవత్సరాల లోపే, ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వట్లేదు, 2 సంవత్సరాల లోపే ఇవాళ 100 పథకాలు, 100కు పైనే అనేక కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు, అన్ని పనులు విపరీతంగా చేసి పెట్టారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా యూజిబుల్గా ఏదండి, ఒక ఉచిత పథకాలే కానివ్వండి, పింఛనీలు కానివ్వండి, సోలార్ కంపెనీ పథకాలే కానివ్వండి, దివ్యాంగులకు ఉచిత బస్సు కానివ్వండి, ఉచిత ఇసుక, చాలా పథకాలు చెప్పుకుంటూ పోతే కానిస్టేబుల్కి ఉద్యోగాలు, చాలా పథకాలు, దాదాపు 100 పైన పథకాలు అవలలుగా చేసి పడేశారు. కనీసం వాళ్ళ 5 ఏళ్లలో కూడా కనీసం 1-2 పథకాలు కూడా చేయలేని పరిస్థితి, దౌర్భాగ్య స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన పని ఏంటి? గంజాయి అమ్ముకోవడం, లెక్కలు అమ్ముకోవడం, ఇసుక మాఫియా, ఇయే. ఎక్కడ భూములు ఖాళీ ఉంటే వాళ్ళని కొల్లగొట్టేయడం, మాస్కులు లేవని అడిగితే డాక్టర్లు చంపేయడం, డోర్ డెలివరీలు, ఎమ్మెల్యేసీని అనంతబాబు డోర్ డెలివరీ చేసి డ్రైవర్లు ఆ డోర్ డెలివరీ చంపేసి డోర్ డెలివరీ చేయడం, వీళ్ళు చేసిన అంతా అసత్యాలు, అక్రోశాలు, హత్యలు, రాజకీయాలు తప్ప. ఏ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయం అధికార పక్షంలో ఉన్నప్పుడు దరిదాపులు అందరినీ మాఫీ చేసి సాగుకోవడం తప్ప వీళ్ళు చేసింది ఏం లేదు. ఇది చెప్పుకుంటూ పోతే దాదాపుల స్ఫోటం ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా దాదాపులు 100 పైనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో పని చేశారు. దానికి వాళ్ళకి పోలిక అసలు లేదండి. మరి ఇక్కడ చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వంలో ఏదైతే 100 విజయాలు సాధించినట్టయితే ప్రజల్లో ఆ దిశగా అసలు నాయకులు కానీ కార్యకర్తలు కానీ అసలు పనిచేస్తున్నారంటారా? డెఫినెట్గా పనిచేస్తున్నారు నాయకులు బ్రహ్మాండంగా. ఎందుకంటే రోజుకి ఒకటి మాకు నాయకుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవాలండి. ఈ వయసులో కూడా రోజుకి 18 గంటల నుంచి 20 గంటలు పనిచేసే నాయకుడు ఇండియాలోనే లేడు. ఇండియాలోనే అలాంటి నాయకుడు దొరకడం ఏ జన్మలో ఈ తెలుగు రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. ఎందుకంటే పూర్వీకుల సుకృతం. ఇలాంటి నాయకుడు పట్టాలంటే మళ్ళీ రావాలన్నా అలాంటి నాయకుడు రాలేడు, రాబోడు కూడా. ఎందుకంటే అండి రోజుకి 18 నుంచి 20 గంటలు పనిచేసి నిరంతరం ప్రజల సేవల్లో ఉండి ఏం జరుగుతుంది. మనం రీసెంట్గా తీసుకోండి, అధికార పక్షంలో అంతకుముందు ఉదుత్ తుఫాన్ వచ్చి వైజాగ్ కొట్టుకుపోతుంటే అర్ధరాత్రి 2కి ఏ నాయకుడైనా తెల్లారి వెళ్దాంలే, బస్ చేద్దాంలే అనుకుని నైట్ ఇంటిలో ఉండి తెల్లారి వెళ్తారు. అలా కాకుండా నైటే ప్రజలు చీకట్లో ఉన్నారు, అతలకొతలం అయిపోయిందని విశాఖని దైరాపులు నైట్కి 2కి కూడా బయలుదేరి కాన్వేలో నుండి సీఎం క్యాంప్ కార్యాలయం కూడా లేకుండా ఓ బస్సులో పాలించిన నాయకుడు, ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారండి. కానీ మీరు ఇవన్నీ చెబుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్లే అన్నీ సాధ్యం అవుతుంది. ఇప్పుడు పెట్టుబడులు తేవాలన్నా, ఇంకో పక్కన అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం ముందుకెళ్ళాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతుంది, చంద్రబాబు నాయుడు వల్ల కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమైంది చెప్పండి? జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమైంది? జగన్మోహన్ రెడ్డి ఏ కంపెనీ తెచ్చిపెట్టారు? కోడిగుడ్డు అన్నారు, కోడి కంపెనీ అన్నారు, కోడికత్తి కంపెనీలు తప్ప. వీళ్ళు తెచ్చిన గొడ్డల కంపెనీ, కొత్త కోడికత్తి కంపెనీలు తప్ప వీళ్ళు తెచ్చిన కంపెనీలు అంటే ఏమీ లేవు. వీళ్ళకి కంపెనీలు ఎవరు తేవాలో తెలీదు, ఒక అవగాహన లేదు. ఉన్న కంపెనీలు తరిమేశారు. ఈ ఒక రోజు అప్పుడు పోల్చుకుంటే కంపెనీలు రావాలి అంటే భయపడి పారిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీలు తెల్లారులేసి చూస్తే టీవీలో స్కోలింగ్లు వస్తున్నాయి, పలానా కంపెనీ వస్తుందని. వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది, ఏసీ కంపెనీ వస్తుంది, మొన్న వచ్చింది గూగుల్. ఈ కంపెనీలన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి పారిపోయినాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కంపెనీలు తండాపులకు వస్తున్నాయి. తెల్లా లేచి కంపించి మా కంపెనీ మేము పెట్టుబడులు పెడతాం. మీరున్న 5 సంవత్సరాలు రాలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ కంపెనీ వస్తుందన్నా, ఏ కంపెనీ రావద్దన్నా ముందు ఆయన ప్యాకేజీ చూసుకొని అడిగేవాడు. ఆ భయపడి ఆయన ప్యాకేజీకి ఇష్టం లేక పారిపోయిన కంపెనీలు ఉన్నాయి చాలా వరకు. అంటే ప్యాకేజీ ఇస్తేనే కంపెనీలు వస్తాయి అంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో ఈ అన్ని రాష్ట్రాల్లో అలా ఉండవు కదండి. ప్యాకేజీల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం. ఇప్పుడు రాయలసీమలోనే జగన్మోహన్ సొంత జిల్లాలో ఇవాళ 13 కంపెనీలు వచ్చినాయి అంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారి వల్ల. ఎందుకంటే 13 కంపెనీలు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న 5 సంవత్సరాల్లో ఒక కంపెనీ కూడా తేలైపోయారు. ఎందుకని? రాయలసీమ మీద నీకు అంత కక్ష ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతున్నాను, రాయలసీమ మీద నీకు అంత కక్ష ఏంటి? ఇవాళ రాయలసీమలో 13 కంపెనీలు పేరుతో సహా చెప్పగలను నేను. 13 కంపెనీలు తెచ్చిపెట్టారు. నువ్వు ఒక కంపెనీ కూడా రాయలసీమ తేలైపోయావు, నీళ్ళు తేలైపోయావు, ఏమి తేలైపోయావు. నువ్వు ఎందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి అంటున్నా? ఇంకా 11తో సీట్లు కూడా నీకు రావడం గగనం. ఇంకా నష్టం అది కూడా రావు జనాల్లో. అయితే మీరు ఆ మాట పక్క రాష్ట్రంలో ఫోటో చూపిస్తేనే ఓట్లు గుద్దేశారంటే టీవీకి
టీవీకి అంత సీనియర్లు ఉంటే టీవీకి ఎప్పుడు అయిపోయేదండి. ఈయనకి ఇక్కడే 11 సీట్లు రాలేదు. ఇక్కడ టీవీకి ఈయన ఫోటో పెట్టిన ఎలా వస్తుంది? ఏదో ఫంక్షన్లో కలిసారు, ఆ ఫోటో దిగారు, ఆ ఫోటో పట్టుకొని మా వాళ్ళే గెలిచారు, మా వాళ్ళే ప్రచారం. అది ఎంత అశాపం. ఈ నిన్న కూడా సాక్షి టీవీ ఒక ఫేక్ ఆర్టిస్ట్ని పెట్టి పవన్ కళ్యాణ్ విజయ్ డ్రైవర్కి సీట్ ఇచ్చి గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ డ్రైవర్ సీట్ అవ్వలేదని విజయ్ డ్రైవర్కి సీట్ ఇచ్చారంటే ఎప్పటి నుంచో పనిచేస్తాను డ్రైవర్ సీట్ ఇచ్చాడు. నువ్వు డ్రైవర్ నచ్చేసిన నీ పక్కన పెట్టుకొని తిరిగావు. నీకు ఆయనకి ఎక్కడ తేడాయా? జగన్మోహన్ రెడ్డి సిగ్గు ఉండాలా మీరు చెప్పుకోవడానికి కూడా. ఈ సాక్షి ఛానల్కి మీకును ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇవాళ విజయ్ గెలిచాడని అది కూడా క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఎక్కడ ఉందా? నువ్వేం టీవీకి వెళ్ళి ప్రచారం చేసావా? నువ్వు టీవీకి వెళ్ళి వాళ్ళకేం ప్రచారం చేసావా? నువ్వేమి ప్రచారం చేయాలి? నీ వాళ్ళు అలా గెలుస్తారు. నువ్వు వెళ్ళి ప్రచారం చేసి ఉంటే గెలిచి ఉంటే అది వేరుగుండేది. వాళ్ళ రోజు వెళ్ళింది అక్కడ స్టాలిన్ ఘోరంగా సీఎంఏ ఓడిపోయాడు కదండి. ఐరన్ లెగ్ వెళ్తే డైరెక్టర్ ఆమె లెగ్ డైరెక్టర్ సీఎంఏ ఓడిపోయాడండి. ఏంటి ఆమె రాగానే వైసీపీ జరగానే రాజశేఖర రెడ్డి లేపేసింది. ఆమె అడిగట్టి కొన్ని రోజులు కాగానే తల్లిని చెల్లిని బయటకు గెంతేశాడు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసాడు. ఆమె లెగ్ మామూలు లెగ్ కాదు కదండి. ఆమె ఏం పేరు చెప్తే దానికి ఆపోజిట్ జరిగింది. కేసీఆర్ని కలిసింది కేసీఆర్ పాయే, వీడు జనాలుగా ఈయన కలిసింది స్టాలిన్ పాయే, ఈయన ఎటు వెళ్తే అక్కడే పాయే. ఏంది దీనివల్ల? లెగ్గు మగమా అమ్మ నువ్వు జగన్మోహన్ రెడ్డితో చాలా చల్లగా ఉండమ్మా. నెక్స్ట్ ఇయర్ కూడా ఆయన గెలుస్తాడని నువ్వు ప్రచారం చేయమ్మా, చాలా మంచిది. రాష్ట్ర ప్రజలకు కూడా అదే కోరుకుంటున్నావమ్మా. నువ్వు జగన్మోహన్ రెడ్డి 100 ఏళ్ళు దీవిచ్చమ్మా బతుకుండాలని. చాలా ఆ పార్టీ గెలవాలని దీవిచ్చమ్మా. నువ్వు దీవులను ఆయనకి చెల్లుతాయి. ఎందుకంటే నువ్వు దీవిచ్చావంటే నెక్స్ట్ ఒకటి కూడా వచ్చింది కదా. ఈమె దీవిస్తే చాలు. ఎందుకంటే లెగ్ మహిమ అలాంటిది. ఐరన్ లెగ్ అని నేను ఎప్పుడు సినిమాలో చూసా కానీ ఇప్పుడు ఇండైరెక్ట్గా రోజా గారిని చూస్తున్నా. అంత లెగ్ మహిమ. ఎందుకంటే స్టాలిన్ ఒక స్థాయి సీఎం స్థాయి మనిషి ఓడిపోయాడు. అది సెకండ్ ప్లేస్ కూడా కాల, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడంటే చూసుకోండి మరి ఎంత దౌర్భాగ్య పరిస్థితితో ఈ లెగ్ మహిమ. అక్కడ కూడా వెళ్ళి మరి జగన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఆయన పథకాల గురించి, ఆయన విజయాల గురించి ప్రస్తావించింది. ఆ దెబ్బ ఏమైనా పడిందంటారు? అదే పడింది డెఫినెట్గా. మరి ఎలాగ ఈ విజయ్ గెలిచాడు, మా వాళ్ళే గెలిచాడు ఎలా చెప్పుకున్నారు? అక్కడికి వెళ్ళి కూడా అదే చెప్పింది కదా. వెళ్ళి స్టాలిన్ గారికి ప్రశాంత్ చేస్తూ మా జగన్మోహన్ రెడ్డి ఇది చేసాడు, అది చేసాడు, ఇది చేసాడు అని చెప్పింది కదా. ఆఖరికి పిల్లలకి ఇచ్చిన చిక్కిల మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకున్నారని అంత దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడ ఉందని, అంత చండాలం ఎక్కడ ఉందా? ఒక మెడికల్కి ఓపీ తీసుకుని దాని మీద కూడా ఆయన ఫోటోలే. వీళ్ళు పుస్తకాలు ఎవడో తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల మీద కూడా ఆయన ఫోటోలు ముద్రించుకొని అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. మీకు రాజకీయం చేత కాదు, మీకు రాష్ట్రాన్ని పాలించడం చేత కాదని చెప్పి జనాలు భారీగా నిర్ణయించి మీకు 11 చేశారు. అంటే ఇక్కడ మనం చూసుకుంటే విద్యాశాఖకు సంబంధించిన అంశాల్లో నిన్నటిదాకా లోకేష్ గారి నుంచి ప్రత్యేక ప్రస్తావన నడుస్తూ ఉంటాయి. ఈరోజు వైసీపీ పేపర్లో కానీ సాక్షిలో కానీ మాట్లాడతాం. రాష్ట్రంలో ఎవరు విద్యార్థులు ఎవరు నమ్మకం పోయింది, రాష్ట్రం మీద నమ్మకం పోయింది. ఒక ఉద్యోగం కూడా రావట్లేదు. ఇంకోటి ఏదైతే చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఫలానా చదువుకోవాలని దానికి కూడా ఎక్కడా అవకాశం లేకుండా పోయింది. ఫీజు రింబర్స్మెంట్ ఎక్కడా చెల్లుబాటు కావట్లేదు. ఎవరో హాల్ టికెట్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర గవర్నమెంట్ ఉంది. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, విద్యార్థులు బాధపడుతున్నారని చెప్పి మాట్లాడతాను. నిజంగానే ఆ పరిస్థితి ఉంది అంటారా? లేకపోతే గవర్నమెంట్ స్కూళ్ళు కూడా వెళ్ళి ప్రచార భాగంగా పబ్లిక్లో ర్యాలీలు తీయటాన్ని అదే జరుగుతుంది అంటారు? ఇక్కడ ఒక మాట చెప్పాలండి. గవర్నమెంట్ స్కూళ్ళు నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను, ఎప్పుడూ లేనంత అభివృద్ధి జరిగింది గవర్నమెంట్ స్కూళ్ళల్లో. ఏ పేపర్లైనా చూసారండి గవర్నమెంట్ స్కూల్ యాడ్ చేయడం? గవర్నమెంట్ స్కూల్లో 600కి 596 మార్కులు వచ్చినాయి అంటే ఎక్కడ చూసారా? ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. ఇండియాలోనే 29 రాష్ట్రాల్లో ఎక్కడ జరగల. ఒక ఆంధ్రప్రదేశ్ అదే లోకేష్ బాబు గారి చొరవతో జరిగింది. ఇవాళ ఈనాడు పేపర్లో ప్రైవేట్ స్కూల్లో లేసేవారు, మా స్కూల్లో టాప్ ర్యాంకు, మా స్కూల్లో టాప్ ర్యాంక్. ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళు సైతం కూడా మూసేసే విధంగా గవర్నమెంట్ స్కూళ్ళు తీర్చిదిద్దిన ఘనత ఒక్కొక్క లోకేష్ బాబు గారిదే. విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ బాబు గారి వల్ల జరిగింది అది. ఎందుకంటే ఇవాళ అప్రిషియేట్ చేస్తున్నారు. గెలిచి ఫస్ట్ క్లాస్ వచ్చిన పిల్లలు ఇంటికి తీసుకెళ్ళి భోజనాలు పెట్టి వాళ్ళ అభివృద్ధి చేసి వాళ్ళ స్వయం కృషిని పొగుర్తి వాళ్ళకి సన్మానాలు చేసి ఇంటికి వెళ్ళి పంపిస్తున్నారు. ఏ రోజైనా 5 ఏళ్లలో ఒక్కసారైనా ఒక్క విద్యార్థిని నువ్వు పిలిచి భోజనం పెట్టించావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ చేసిన ఆయనే కదా. అసలు అవన్నీ అసలు ఆయన చేసిన ఏమీ లేదండి. అసలు అంత దుర్మార్గమైన అది కూడా క్రెడిట్ చోరీ జబ్బు ఉంది ఆయనకి. రోజుకి ఒక 15 మందులు ట్యాబ్లెట్లు వేసుకుంటే కానీ ఆయన డిజార్డర్ నుంచి బయటికి రాడు. కనీసం కొంచెం ట్యాబ్లెట్లు అందుబాటులో లేమో కొంచెం తీసుకెళ్ళి ఎమ్మెల్యేలు ఎవరో రోజాను ఎవరో తీసుకెళ్ళవండి. అంబటి రాంబాబు గారు లండన్లో ఉంటే ప్యాకేజెస్ పంపించండి, ఎందుకంటే ఫ్లైట్లో వేసి పంపించండి. ఎందుకంటే ఆయన క్రెడిట్ చోరీ జబ్బు బాగా వచ్చింది. ఆ జబ్బు చూపించుకోవడానికి ఇప్పుడు లండన్ వెళ్ళాడు ఆయన. ఆ జబ్బు తగ్గించుకొని రావాలి. ఇప్పుడు ఆయన డైరెక్ట్ డెఫినెట్గా ఇండియా రావాలంటే క్రెడిట్ చోరీ జబ్బు అక్కడికి వెళ్తే ఇక్కడ దొరకదా.
దానికి సంబంధించిన లేవని అగ్రిమెంట్స్ లేవని లండన్ వెళ్ళారు చూపించుకోవడానికి. క్రెడిట్ చోరీ జబ్బు తగ్గించుకోవడానికి వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు వాస్తవాలైనా మాట్లాడతారో లేదా ఆ జబ్బు ఇంకా ఎక్కువైద్దో చూడాలి. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన అంశంలో ట్రూ డౌన్ ఛార్జెస్ అని చెప్పి సెకండ్ టైం అనౌన్స్ చేయడం జరిగింది. ఆ డబ్బులు కూడా గవర్నమెంటే తినేస్తుంది, ప్రజలకు పంచట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే ప్రజలకు పంచాలంటారా లేకపోతే ఏదైతే విద్యుత్ ఛార్జెస్ స్థిరీకరణ చేయాలంటారు? విద్యుత్ ఛార్జీలు స్వీకారం చేయాలండి. ఎందుకంటే విద్యుత్తులో చాలా ఇవి ఉన్నాయి, లోపాలు ఉన్నాయి. దీనివల్ల గవర్నమెంట్ ఇంతకుముందు బిల్లు చూడండి, ఇంటికి వచ్చి 1500 2000 దాకా వచ్చేది. ఇప్పుడు 800 900 వచ్చింది. దీనికి కూడా విద్యుత్ తగ్గించుకోవడానికి కొత్తగా ఏం చేశారు, సోలార్ పెట్టించుకోవడం అని గవర్నమెంట్ కొత్త ప్రతిపాదన తెచ్చింది. వేసవకాలంలో సోలార్ పెట్టుకో, దానికి కూడా ఇంత 80% అంతా మేము మాఫీ చేస్తాం, అదే అంటారు కదా, మాఫీ చేసేస్తాం అని చెప్పి సోలార్ పెట్టుకోమని గవర్నమెంట్ ఏ రోజు కూడా ఎవరిని కూడా ప్రజలను ఇబ్బంది పడే రకంగా పని చేయకుండా, ఇబ్బంది పడే అసలు ఆలోచన లేకుండా ప్రతి ఇంట్లో ఒక శుభ్రంగా ఉండాలి, ఇంటికి ఒక మంచి పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఇంట్లో అభివృద్ధి చెందాలని చెప్పి కరెంటు బిల్లులు కానీ అన్నీ తగ్గించుకునే వస్తుంది. ఇంత బిల్లు చూడండి, ఇప్పుడు బిల్లు చూడండి, జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బిల్లు చూడండి, కరెంటు బిల్లు ఇప్పుడు బిల్లు చూడండి, తగ్గించుకునే వస్తుంది. విద్యుత్ ఛార్జీలు కూడా తగ్గించింది. ఇప్పుడు కూడా మన చేనేత కార్మికులకు కూడా విద్యుత్, పారిశ్రామికవేత్తలకు విద్యుత్ తక్కువకే అందించాలి, చేనేత కార్మికులు కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పి చేసుకుంటూ వస్తుంది. కానీ ఈ అంత దోపిడీ గవర్నమెంట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం అయితే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవాలి.